నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందంలో ఆమె అప్సరస. యుద్ధ నైపుణ్యంలో ఆమె రుద్రకాళి. రతీదేవికి సైతం అసూయ కలిగించే అందంతో అలరారే ఆమెను చూసి మోహించిన యువరాజులు, మహారాజులు ఎవరూ లేరు. ఆమె రాణి పద్మావతి. ఆమె సింహల మహారాజు అయినటువంటి గంధర్వసేనుడి కుమార్తె. పెళ్లి చేసుకోవడం కోసం ఎంతోమంది రాజులు, యువరాజులు ఎదురు చూస్తూ ఉంటారు. మీకు మాత్రం ఎవరు వచ్చేవారు కాదు. కోటలో యువరాణి ఒంటరిగా ఉండేది. చెలికత్తెలతో మాట్లాడేది కాదు. ఆమె దగ్గర హిరామన్ అనే చిలుక ఉండేది. పద్మిని ఎక్కువగా చిలుకతోనే మాట్లాడుతూ ఉండేది. ఎవరితో మాట్లాడకుండా చిలుకతోనే మాట్లాడడం గమనించి ఆమె తండ్రి పద్మిని చిలుకతో మాట్లాడడానికి బానిస అయిపోయిందని, ఆ చిలుకను పంపినట్లయితే ఆమె మనుషులతో మాట్లాడుతుంది అని అనుకుని ఆ చిలుకని చంపడానికి ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ రాజు ఆ విషయం తెలుసుకున్న పద్మిని ఆ చిలుకను అక్కడి నుంచి తప్పించి మరెక్కడికైనా వెళ్ళి సుఖంగా జీవించమని చెప్తుంది. చిలుక అలా ఎగురుకుంటూ వెళ్తూ యువరానికి తగిన వరుడు ఎవరు అని వెతుకుతూ ఉంటుంది. అనేక ప్రాంతాలకు తిరిగి చివరకు చిత్తూరు గడ్డ రాజు రతన్ సేన్ దగ్గరికి చేరుకుంది. యువరాణి పద్మిని అందం గురించి ఆయనకి తెలియచేస్తుంది. ఆ చిలుక ద్వారా పద్మిని అందం గురించి తెలుసుకున్న రతన్ సేన్ ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ చిలుక ద్వారా సింహల రాజ్యానికి దారి తెలుసుకొని 16,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి సింహల రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. తన కోసమే రాజ్యం దండయాత్ర చేస్తాడు అని తెలుసుకున్న పద్మిని యుద్ధంలో తమ రాజ్యానికి సంబంధించిన ఒక యోధుని ఓడిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటాను అని షరతుకు ఒప్పుకున్న రతన్ సేన్ ఆ యోధునితో యుద్ధం చేస్తే గెలుస్తాడు. అయితే తనతో యుద్ధం చేసింది యువరాణి పద్మిని అని తెలుసుకుంటాడు. యుద్ధ నైపుణ్యానికి ముగ్ధుడై పద్మిని పెళ్లి చేసుకుంటాడు. ఇక రతన్ సేన్ రాజ్యంలో రాజీవ్ అని ఒక కళాకారుడు ఉండేవాడు. అతనికి వచ్చిన విద్యలతో ఆ రాజును మెప్పించేవాడు. అయితే రాజీవ్ కొన్ని శక్తులను వశపరుచుకోవడం కోసం క్షుద్ర పూజలు చేస్తూ జంతు బలి నరబలి చేస్తున్నానని తెలుసుకున్న రాజు రాజీవ్ని రాజ్యం నుంచి పంపించేస్తాడు. దీంతో రతన్ సేన్పై కక్ష కట్టిన రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు చేరుతాడు. అల్లావుద్దీన్ పరమ దుర్మార్గుడు. సొంత మామను చంపి రాజ్యాన్ని తీసుకున్నాడు. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. రాణి పద్మిని యొక్క అందం గురించి తెలుసుకుని ఆమెపై ఆశ కలిగింది. ఎలాగైనా వశపరుచుకోవాలి అనే ఉద్దేశంతో చిత్తూరు గడ్డపై యుద్ధం ప్రకటిస్తాడు. జనవరి 19, 1303 లక్షల సైన్యంతో చిత్తూరు కోట చుట్టూ భారీ కవాతు చేస్తాడు. అల్లావుద్దీన్ సైన్యం యొక్క బలాన్ని గుర్తించిన రతన్ సేన్ యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపుగా అల్లావుద్దీన్ ఒక పన్నాగం పన్నుతాడు. అనుమతి ఇచ్చినట్లయితే రాణి పద్మినీదేవి ఒకసారి చూసి తన సైన్యంతో తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతానని చెప్తాడు. అతని దుష్టబుద్ధి అర్థం చేసుకున్న రాణి పద్మావతి ఒక ఆలోచన చేస్తుంది. దీనికి మేము అంగీకరిస్తున్నాము. కానీ ఆమె రూపాన్ని నేరుగా చూడడానికి వీలు లేదని, అద్దంలో మాత్రమే చూడడానికి అనుమతిస్తామని సమాధానం చెప్పి పంపిస్తుంది. దానికి ఒప్పుకున్న ఖిల్జీ తన సైన్యంతో చిత్తూరు కోటకు వచ్చి అద్దంలో పద్మావతి రూపాన్ని చూసి నిశ్చేష్టుడై అన్నా ఉండిపోతాడు. ఎలాగైనా పద్మావతిని పొందాలి అనే కోరిక బలంగా పెంచుకుంటాడు. రతన్ సేన్ అతని మర్యాదపూర్వకంగా సాగనంపడానికి కోట ద్వారం ద్వారా వెళ్తాడు. అలా వెళ్ళిన రతన్ సేన్ కపటంతో, మోసంతో తన సైన్యాధికారులను చేత బంధించి తన శిబిరంలో ఖైదీ చేస్తాడు. రాజుని విడిచిపెట్టాలంటే పద్మావతి ఇక్కడికి రావాలి అని ఆజ్ఞాపిస్తాడు. అలాగే ఒక సందేహం కూడా కోటకి పంపిస్తాడు. యుద్ధ నీతిలో ఆరితేరిన ధైర్యవంతురాలైనటువంటి పద్మావతి ఒక ప్రణాళికను రూపొందించి ఉదయమే మీ శిబిరానికి పల్లకిలో వస్తానని అల్లావుద్దీన్కి కబురు పంపిస్తుంది. చెప్పిన విధంగానే రాణి మనిషి పుట్టినరోజున ఉదయం ఆయుధాలు, సైనికులతో ఆ గుడారాల దగ్గరికి వెళుతుంది. అలాగే ఘోరబాదల్ అనే ఒక ఇద్దరి సైన్యాధికారులను కూడా వెంట తీసుకుని వెళ్తుంది. కొంతమందిని పల్లకీలు, కొంతమందిని మహిళా వేషాల్లో, కొంతమందిని బోయవారుగా వెంట తీసుకెళ్తుంది. ఈ శిబిరానికి చేరుకోగానే గోరాను రతన్ సేన్కి సంబంధించిన గుడారానికి పంపిస్తుంది. ఖిల్జీ సైన్యం హతమార్చడానికి బాదల్ని పంపిస్తుంది. వీరు అల్లావుద్దీన్ మీద దాడి చేస్తారు. అతని ఓడిపోతాడు. ఓడిపోతా అని తెలిసిన పిరికివాడిలా ఆడవారి వెనుక దాక్కుంటాడు. అదే సమయంలో రతన్ సేన్ బంధ విముక్తులను చేస్తారు. అదే సమయంలో ఖిల్జీ సైన్యం అక్కడికి చేరుకుంటుంది. ఘోర యుద్ధం వారితో భీకరంగా యుద్ధం చేస్తాడు. ఆయుధంలో ఘోర మరణిస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీతో జరిగిన యుద్ధంలో రతన్ సేన్ మరణిస్తాడు. తనని అల్లావుద్దీన్కి సమర్పించుకోవడం ఇష్టం లేని పద్మావతి కోటలో చితిని ఏర్పాటు చేసుకుని దానిలో దూకి మరణించి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెతో పాటు 30,000 మంది స్త్రీలు ఆ మంటల్లో దూకి ప్రాణత్యాగం చేస్తారు. అది చూసిన అల్లావుద్దీన్ ఆశ్చర్యపోతాడు. దుర్మార్గుడైన అల్లావుద్దీన్ పరాభవ అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భారతదేశానికి చెందిన ప్రతి మహిళ తన మానానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది.
తన మానం కోల్పోవలసిన పరిస్థితి వస్తే ప్రాణత్యాగానికి కూడా ఏ మాత్రం వెనుకాడదని ఈ సంఘటన రుజువు చేసింది. అలా పద్మిని చేసిన ప్రాణత్యాగం నిరుపమానం అయినదని ఇది రాణి పద్మినీదేవి కథ. సో ఫ్రెండ్స్, చూశారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.